రాత్రిపూట చంపడం, పగలు పరామర్శించడం వైసీపీ అధినేతకు అలవాటుగా మారిందంటూ అధికార పార్టీ దుమ్మెత్తిపోస్తాం. అసలు ఏం జరిగింది? పులివెందుల్లో పెదదస్తగిరి అనే వైసీపీ కీలక నేతని ఆ వైసీపీ నాయకులే మట్టుబెట్టారు అనేది పులివెందుల పూల అంగళ్ళ సెంటర్లో ఎవరిని అడిగినా చెప్తారు. పెదదస్తగిరి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి, వైఎస్ రాజశేఖర రెడ్డి మేనల్లుడు రవీంద్రనాథ్ రెడ్డికి, తాడేపల్లి ప్యాలెస్లోని పెద్దలకి, కడప మాజీ మేయర్కి అత్యంత సన్నిహితుడు. 2019 నుంచి 2024 దాకా దోచుకున్న సొమ్ము మొత్తం పెదదస్తగిరి పేరుతో రాశారు. వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులన్నీ పెదదస్తగిరి ఇంట్లో దస్తావేజుల రూపంలో బయటపడ్డాయి హత్య తర్వాత. పెదదస్తగిరికి ఎలాంటి వ్యాపారాలు లేవు, పరిశ్రమల్లో వ్యవసాయం లేదు. కానీ ఇన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా బయటపడ్డాయి? ఇవి ఎవరివి? రవీంద్రనాథ్ రెడ్డి పేరుతో ఉన్న దస్తావేజులు పెదదస్తగిరి ఇంట్లో ఎందుకు దొరికాయి? అసలు పెదదస్తగిరిని ఎందుకు లేపేశారు అనే సమాచారం పులివెందుల్లో వస్తున్న వార్తను బట్టి చూస్తే, పెదదస్తగిరి పేరుతో ఉన్న ఆస్తులు బదిలీ చేసేందుకు అతను నిరాకరించాడు, ఎదురు తిరిగాడు అనేది సమాచారం. దాంతో అతను అడ్డు తొలగించుకున్నారు. అంటే వందల కోట్ల రూపాయలు దోచుకోవడం, ఎవడో ఒకటి కార్యకర్త మీద పక్కలమ్మడి వెనకాతలు తిరిగేటోళ్ళ మీద పెట్టడం, వాడు సక్రమంగా ఆస్తులు అడిగినప్పుడు ఇస్తే ఓకే, లేదంటే చీకట్లో లేపేయటం, పగలు వెళ్ళి పరామర్శించడం. పులివెందుల పెదదస్తగిరిని ఎందుకు చంపారో పులివెందుల పూల అంగడి సెంటర్కి చెందిన ప్రతి వ్యక్తి కామెంట్ చేయండి.